రావు గారు గుడ్ ఈవినింగ్. వస్తుంది దాదాపు ఏడాది ఆ మాటకు వస్తే 2 ఏళ్ల నుంచి కూడా అంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చిన తర్వాత మళ్ళీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తాత్కాలికం అన్నారు, మళ్ళీ కొత్తగా ఎవరు అవుతారన్నారు. ఆ చర్చ సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. మొత్తానికి రామచంద్రరావును అధ్యక్షునిగా నియమించారు. ఆ తర్వాత పార్టీలో ఊపు ఉత్సాహం ఎలా ఉంది? ఎందుకంటే మీ దగ్గరనే ఆల్రెడీ చేరికలు కూడా మొదలయ్యాయి. గజ్వేల్ నుంచి మీరే మొదలుపెట్టినట్టున్నారు ఫస్ట్ ప్రోగ్రామ్ అయినది. అంటే రామచంద్రరావు అధ్యక్ష నియామకంపై రఘునందన్ రావు ఎలా ఉన్నారు, పార్టీలో అభిప్రాయం ఎలా ఉంది? సో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అభిప్రాయాలు, నా అభిప్రాయం, మీ అభిప్రాయం, అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా గౌరవనీయులు రామచంద్రరావు గారిని కేంద్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆమోదం తర్వాత ప్రకటించడం జరిగింది. సో ఇంకా దాంట్లో రెండో అభిప్రాయానికి, కుమ్ములాటలకి, మీరన్న పదాలకి ఎక్కడ కూడా అర్థం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని సంపూర్ణంగా నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అధ్యక్షుడిగా ఒకసారి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత ఇంకా అక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కుమ్ములాటలు ఉన్నాయి, ఆయన అయితే ఇదవుతుంది, ఈయనైతే అవుతుంది అనేటువంటి ఊహాగానాలు అవి కేవలం మీడియాకు సంబంధించినంత వరకే పరిమితం తప్ప వాస్తవంగా అట్లాంటి చర్చ అంటూ భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా జరగదు. ప్రకటించే కంటే ముందు మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు, అడగడంలో తప్పు లేదు. కానీ పార్టీ తన అభిప్రాయాల్ని తీసుకొని అందరి అభిప్రాయాలను విన్న తర్వాత పార్టీ బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పార్టీ పెద్దలకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. దాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతి కార్యకర్త ఖచ్చితంగా దాన్ని మొబిలైజ్ చేయాల్సిందే. దాంట్లో ఏం తేడా ఉండాల్సినటువంటి అవసరం. మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. అంటే అది అధ్యక్ష పదవి రానందుకు అసంతృప్తిలో ఉన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలుగా చాలామంది చెప్తున్నారు. ఆయన అధ్యక్ష పదవి రాకుండా ఆపింది కూడా బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి, కారకులు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అనే రకంగా ఆ వీడియోలు, వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. అది విన్న తర్వాత మీరు ఇదే అభిప్రాయంతో ఉంటారో మళ్ళీ చూద్దాం ఒకసారి. పీసీఆర్ దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ల బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. పార్టీకి హుజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? అసలు నాకు వర్గాలు లేదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు వస్తా పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇవ్వాలి. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేసేవాళ్ళు కానీ, ఇంకొకరి కోసమే పనిచేసేవాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి. అది ఒకరి పేరు ఒకరు పెట్టుకోకుండా ఒకరినొకరు విమర్శించుకున్నట్టు మీకు ఏమనిపించట్లేదు రఘునందన్ రావు? మీకు అనిపించింది అట్లా? ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అంటే నేను చెప్తాను ఎందుకు అనిపించిందో కూడా. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు. అవును, ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు జాతీయ కార్యవర్గ సభ్యులు. ఇద్దరిలో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మా పార్టీ హైకమాండ్ దగ్గరకు పోతారు, మాట్లాడతారు తప్ప
ఎందుకు అక్కడ ఎవరు అలా ఎవరి ఎందుకు? గురించి ఇవన్నీ మీడియా ఊహాగానాలు, ఒకరి మీద ఒకరికి ఏదో రాసి మీరు మిర్చి మసాలాలు పెట్టి పంచాయతీలు పెట్టడం తప్పితే అక్కడ ఎవరు ఇంకొకరి పేరు తీయలేదు. ఇద్దరు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సర్పంచులు గెలవాలి అన్నారు. ఈటల రాజేందర్ గారు ఎవరు? బీజేపీ ఎంపీ. బీజేపీ సర్పంచ్ అని లేదు, బీజేపీ వార్డ్ మెంబర్ అని లేదు. సర్పంచ్ అంటే ఆయన మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అని చెప్పుకునే చర్చ మొదలు పెట్టిండు. మల్కాజిగిరి బీజేపీ అడ్డా అన్నాడు, షామీర్పేట బీజేపీ అడ్డా కానీ అన్నాడు. హుజరాబాద్ గురించి ఆయన మాట్లాడింది. అరే హుజరాబాద్ ఎంపీ ఆయన. హుజరాబాద్ బీజేపీ అడ్డానే అవుతుంది. రేపు సర్పంచ్లు ఇటు అందరు మేమే గెలుస్తామని చెప్పారు తప్ప మరి ఎవరి పేరు సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడినని మాట్లాడిండు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. మరి ఇంకా అంటే చాలా ఉంది, మొత్తం వేస్తే మీకు కూడా అర్థం అవుతుంది. అరే మీరు వినే ఉంటారు, ప్రెస్ మీట్ కూడా మొత్తం. కళ్ళతోటి చూస్తాం కాబట్టి మాకు పార్టీ బాగా కనబడతా ఉంది. బయట మీరు విమర్శించాలని చూస్తారు కాబట్టి విమర్శిస్తారు. అంటే ఒకటి రఘునందన్ గారు, దీనికి రీజన్ కూడా ఉంది. వాళ్ళిద్దరి మధ్య దీన్ని ఒక పంచాయతీ కానీ గ్రూపులు కానీ చెప్తాను, రీజన్ చెప్తాను. నేను ఏమంటున్నా విను, ఒక మాట విన్న తర్వాత మీరు చెప్పు, నేను వింటాను. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. మీడియాకి ఏం కావాలి? వార్తలు కావాలి, మసాలాలు కావాలి, పంచాయతీలు పెట్టాలి, కొట్లాడుకున్నట్టు అయితే మీకు ఆ వార్త స్పైసీగా ఉంటే ఎవరైనా చూస్తారని రాస్తారు తప్ప అక్కడ కొట్లాట ఎక్కడ ఉంది చెప్పు. వారు ఏమైనా ఒకరి పేరు ఒకరు మాట్లాడినారు? అసలు ఎక్కడైనా పేర్లు వచ్చినాయా? అయినా వాళ్ళిద్దరి మధ్యలో అంటూ ఘర్షణ సృష్టించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుంది తప్ప అక్కడ ఏం లేదు పంచాయతీ. పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీలో ఎవరు కూడా డిసిప్లిన్ తప్పి అట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకరు ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడినని నేను అనుకోవట్లేదు. అట్లాంటిది ఏముందని కూడా నాకు అర్థం కాలేదు. మరి మీకు ఏమైనా అర్థమైతే నేను చెప్పలేదు. చాలా మంది అంటే మీరు సరే, మీరు బీజేపీ ఎంపీగా, బీజేపీ నాయకుడు, వాళ్ళు కూడా మా ఇద్దరు ఎంపీలే, వాళ్ళిద్దరు కూడా మీ ఎంపీలే కాబట్టి మీరు ఇంతకంటే ఇంకేం అవుట్ స్పోకెన్ గా ఉండలేరు. కానీ బయట ఎప్పుడు అవుట్ స్పోకెన్ ఉంటాను. బయట బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం తీవ్ర చర్చ. అదేంటంటే గతంలో బండి సంజయ్ని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని మీరు చెప్తారు, కానీ ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి దింపడంలో ఈటెల రాజేందర్ది కీలక పాత్ర అప్పట్లో వహించారని, ఇప్పుడు ఈటెల రాజేందర్కి దాదాపు అయిపోయింది అధ్యక్ష పదవి, దాన్ని ఆపడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారని ఒప్పేదిగా బీజేపీలో టాక్ ఉందండి. అది లేదా? ఆ టాక్ లేదా మీ నాయకుల్లో? లేదా ఇది మీడియాలో చర్చకు మీ నాయకుల్లో లేదా? లేదు. ఇది మీడియాలో చర్చకు పెట్టుకోవడానికి, వినడానికి చాలా సొంపుగా కనబడుతుంది. ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని, రేపు అధికారంలోకి రాబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడ్డుకోవడానికి, కాళ్ళలో కట్టెలు పెట్టడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీ పుట్టినరోజు కూడా చెప్పిండ్రు మీకు. అంతేందుకు భారతీయ జనతా పార్టీ కాదు, మా పూర్వాశ్రమమైన జనసంఘ్ని పెట్టినప్పుడే అప్పుడే చాలా మంది పెద్దలు అడిగినారు, ఎందుకు ఆల్రెడీ కాంగ్రెస్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ మీరెందుకు కొత్త పార్టీ పెడుతున్నారంటే ఆ రోజే చెప్పారు. పార్టీ స్థాపించిన రోజే, జనసంఘ స్థాపన జరిగిన రోజే చెప్పారు. మా ఉద్దేశం వీళ్ళని ఎంపీని చేసిరో, వాళ్ళని మంత్రిని చేసిరో, ఇంకొకరిని ఇంకొకటి చేసిరో కాదు. మా ఉద్దేశం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా నినాదం. దానికోసమే పనిచేస్తుంది తప్ప మేము ఎవరిని ముఖ్యమంత్రిని, ఎవరిని ప్రధానమంత్రిని చేసేందుకు ఈ పార్టీ పుట్టలేదు అని పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికోసమే మేము అందరం పనిచేస్తాం.